కాంగ్రెస్ వాళ్ళు అయితే చాలా పెద్ద హోప్తో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కనుక నరేంద్ర మోడీని ఓడించగలిగితే, అంటే బీజేపీ కూటమిని ఓడించగలిగితే, నితీష్ కుమార్ కనుక అక్కడ ఓడిపోతే ఆటోమేటిక్గా నితీష్ కుమార్కి బీజేపీ మీద శత్రుత్వం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అతన్ని తమతో కలుపుకోవచ్చు. అతన్ని చేతన కేంద్రానికి మద్దతు ఉపసంహరింపచేయచ్చు. ఇది వాళ్ళ ఎత్తుగడ. దీనికోసం అక్కడ ముఖ్యమంత్రి పదవి త్యాగం చేస్తారంటే తేజస్వి యాదవ్ అందుకు సిద్ధంగా లేడు, ఇదివరకు మళ్ళీ నితీష్ కుమార్కి ఇచ్చేయడానికి. కానీ అక్కడ ఓడిపోవాలి అని ఎందుకు బలంగా కోరుకుంటున్నారంటే నితీష్ కుమార్కి బీజేపీ మీద శత్రుత్వం పెరగాల, మద్దతు ఉపసంహరించుకోవాలి. అదే జరిగితే చంద్రబాబుని మద్దతు ఉపసంహరింప చేసుకోవడం తమకు సులభం అన్నటువంటిది. ఎలాగూ రేవంత్తో టచ్లో ఉన్నారు, ప్లస్ రాహుల్తో టచ్లో ఉన్నారు అన్నటువంటి కోణంలో అల్కలాంబ మాట్లాడినటువంటి మాట. ఇక్కడ బాబు గారు అంత పిచ్చోడు కాదు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నాడు, చాలా తెలివైనడు. ఇవాళ ఒక్కరోజు గురించి చూడ్డా ఆయన, భవిష్యత్తు గురించి కూడా చూస్తాడు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు పెట్టింది ఆ రోజున బీజేపీ బలంగా లేదు కాబట్టి బీజేపీ బలాన్ని వాడుకుంటూ ఒకసారి, కాంగ్రెస్ బలహీనపడింది కాబట్టి కాంగ్రెస్ బలాన్ని వాడుకుంటూ ఒకసారి ప్రభుత్వాలు ఏర్పాటు చేయించింది ఆయన. అంటే ఫ్యూచర్లో పరిస్థితి ఏమొస్తుందో ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి అంత సిల్లీగా ఆలోచిస్తాడా? కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది అంటే కనుక గ్యారంటీ కాంగ్రెస్ అనుకున్నట్టుగా చంద్రబాబు మోడీకి జలక్కిస్తాడు. ఒకటి, ఇప్పుడు ఆయనకి సంబంధించినంతవరకు ఒక సమస్య ఉంది. కూటమిలో లోకేష్ని సీఎం చేయాలన్నది ఇంటి కోరిక, ఇంటి పార్టీ కోరిక. లోకేష్ని సీఎం చేస్తే పవన్ ఎట్లా స్పందిస్తాడా, బీజేపీ ఎట్లా స్పందిస్తారా, వాళ్ళని ఎలా కన్విన్స్ చేస్తారు? ఇక్కడ కనుక బీహార్ ఎన్నికలు జరిగితే నా ఊహ, నా అంచనా అయితే బీహార్ ఎన్నికల్లో గెలిస్తే కనుక ఈ వ్యవహారాలు వీళ్ళ ముగ్గురు కూర్చుని డిసైడ్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు కూర్చుని, పవన్ బాబు. బీహార్ ఎన్నికల్లో కనుక ఒకవేళ ఓడితే అప్పుడు లొకేషన్ సీఎం చేస్తామనేటటువంటి పాయింట్ తెర ముందుకు ధైర్యంగా తీసుకురాగలుగుతారు బాబు గారు. అప్పుడు పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేసుకునే బాధ్యత బీజేపీ తీసుకోవాల్సి వస్తుంది. ఇది సింపుల్ లాజిక్. అంతే తప్పించి ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి బయటికి వెళ్ళిపోయి ఈ కలగొరగంప, ఈ గందరగోళానికి తీసుకువెళ్ళేటటువంటి పిచ్చి పని చేయడు ఆయన. ఈ 5 సంవత్సరాలు ఇప్పటిదాకా అణకువగా ఉన్నటువంటి బాబు రేపు కాస్త చక్రాలు తిప్పడం ప్రారంభిస్తారు. బీహార్లో కనుక తేడా వచ్చిందంటే కొంచెం డామినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. అంతే తప్పించి ఆయన అమాయకుడు కాదు. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ఈ కలగొరగంప మొత్తానికి గెలిపిన 210 సీట్లు, అందులో మళ్ళీ మమతా బెనర్జీ నాకే పీఎం కావాలంటది, అఖిలేష్ నాకు పీఎం కావాలంటాడు, ఎవరికాడు నాకే పీఎంలు కావాలని కోరుకునే వాళ్ళు 5 ఉన్నారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్లో, అలాంటి గందరగోళంలో దూరి తను సక్సెస్ కావడం కష్టం. ఇవాళ ఉన్నది ఇక్కడేమి 25 లేవు, లేదు ఇదివరకు 42 సీట్లు ఉన్నప్పుడు 35 ఆ రేంజ్లో ఉన్నప్పుడు వేరు. ఇవాళ ఉన్నటువంటిది 16 సీట్లే. అదే సందర్భంలో బీజేపీ తలుచుకుంటే అది ఎట్లా చీల్చుతనేది కూడా తెలుసు, ఎలా దెబ్బతీస్తనేది కూడా తెలుసు ఆయనకి. అందుకని ఇదివరకడికి మళ్ళీ బీజేపీ లేదు, ఇదివరకి మళ్ళీ బాబు లేరు. అనుభవాలతో పండిపోయిన బాబు, అనుభవ రాహిత్యంతో సొంత పార్టీని 3 సార్లు ముంచుకున్నటువంటి రాహుల్ గాంధీని నమ్ముతారా? అది వాళ్ళు ఆలోచించుకోవాల్సింది.